బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలిసిందే. వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్ కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి 2 నెలల్లో పదవి విరమణ చేరిన మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లుగా తెలిసింది. వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్ కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, 2 నెలల్లో పదవి విరమణ చేరిన మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికి ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తుంది.